నాగేశ్వరరావు భారతదేశంలో అత్యున్నత సాహితీ సంస్థ, భారతీయ భాషలన్నింటిలోనూ పుస్తకాలు ప్రచురిస్తున్న సంస్థ. ఆ సంస్థకి ఒక తెలుగువాడు కార్యదర్శి కావటం, అది 12 సంవత్సరాలుగా పనిచేసి ఉన్మేషాలు లాంటి అద్భుతమైన ప్రపంచ సాహిత్య సదస్సును నిర్వహించిన శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. వారిని మాట్లాడవలసిన కూర్చున్న వారు మాకు చాలా సహాయం చేశారు. రేపు ఈ దక్షిణ పశ్చిమ కవుల సంగమం ఈ స్టేజ్ మీద జరగబోతోంది. దానికి కూడా శ్రీనివాసరావురే కారణం. మొత్తం 8 మంది పోయిట్స్ అక్రాస్ ది కంట్రీ ఇక్కడికి వస్తున్నారు, దక్షిణ ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం నుంచి. ముందుగా శ్రీనివాసరావు గారిని ఒక 10 నిమిషాల సేపు మాట్లాడవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు పత్రికా సంపాదకులు శ్రీ ఎం నాగేశ్వరరావు గారు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు మరియు ఎంఎస్కో ప్రచురణకర్త శ్రీ విజయ్ కుమార్ గారు, ఆంధ్రజ్యోతి పత్రిక సహ సంపాదకులు శ్రీ ఏ కృష్ణారావు గారు, అలాగే శ్రీ పార్లమెంటు సభ్యులు శ్రీ కనిశెట్టి అప్పలనాయుడు గారు, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు శ్రీ మండల్ బుద్ధప్రసాద్ గారు, ఈ సభకు హాజరైన పుస్తక ప్రియులు, పత్రికా విలేకరులకు అందరికీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్గా ప్రసిద్ధిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ పక్షాన ముందుగా శుభాభినందనలు మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరితో కలిసి 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సమాజం, ప్రతి దేశం ఎల్లప్పుడూ పురోగమించాలని కోరుకుంటుంది. ఆ సామాజిక పురోగతికి సంబంధించిన ప్రయోజనాలను ఆ ప్రజలు, ఆ సమాజం, ఆ దేశం పొందుతుంది. పురోగతి అనేది కేవలం టెక్నాలజీ ఉపయోగించడం అనేదే కాకుండా జ్ఞానానికి సంబంధించినది కూడా అయి ఉంటుంది. జ్ఞానం కలిగిన సమాజాన్ని సృష్టించడానికి దేశంలోని పౌరుల్లో విస్తృత అవగాహన, విమర్శనాత్మక ఆలోచనలు మొదలైనవి చాలా ముఖ్యం. ప్రపంచంలో ఎక్కడైనా వేగంగా సామాజిక మరియు భౌతిక పురోగతిని సాధించేవి జ్ఞానంతో ఉన్న సమాజాలు మాత్రమే. అయితే సమాచారం మాత్రమే జ్ఞానం కాదు. మనకి లభిస్తున్న సమాచారం సద్వినియోగం చేయబడి, వ్యక్తీకరించబడి, సుస్పష్టంగా మరియు తార్కికంగా వినియోగించబడినప్పుడు వ్యక్తులు, సమాజం మొత్తం, దేశం ఉన్నత శిఖరాలను అధిరోగిస్తుంది. అలాంటి జ్ఞాన సంపదే ఏదైనా సమాజాన్ని జ్ఞానంతో ఉన్న సమాజంగా చేయగలుగుతుంది. ఆవిష్కరణలు చేయడానికి మాత్రమే కాదు, ఆ ఆవిష్కరణలు సమర్థవంతంగా వినియోగించడానికి కూడా జ్ఞానం అవసరం. అన్ని ఆవిష్కరణలు మానవ ప్రయోజనం కోసమే, కానీ సమాజంలోని కొంత భాగం మాత్రమే జ్ఞానం కలిగి ఉంటే ఆవిష్కరణలు నిరుపయోగం అవుతాయి. ఎందుకంటే అవి సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయలేవు. అందువల్ల ఆ ఆవిష్కరణలకు ఉపయోగం ఉండదు. ఆధునిక జీవితంలో పుస్తకాలు జ్ఞానానికి, పురోగతికి కేంద్రంగా ఉంటాయి. పుస్తకాలు కొత్త జ్ఞానాన్ని ఆవిష్కరిస్తాయి, మన అవధులను విస్తరింపజేస్తాయి, ఇతర సంస్కృతులు మరియు సంప్రదాయాల గురించి మనకు అవగాహన పెంచుతాయి, మనల్ని దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళగలుగుతాయి, మన సృజనాత్మక మరియు ఊహాశక్తిని మెరుగుపరుస్తాయి. పుస్తకాలు కొత్త ఆలోచనలకు, విధానాలకు పునాది. అవి అనేక ఆలోచనలకు, ఊహాశక్తులను ప్రేరేపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే పుస్తకాలు పిల్లలకు జన్మనిచ్చి, పోషించి, పెద్ద చేసే మన తల్లుల వంటివి. అంతేకాకుండా పుస్తకాలు మన సంస్కృతిని కాపాడుతాయి. మనకున్న సంపన్న వారసత్వం మరియు సంప్రదాయాల గురించిన సమాచారాన్ని తదుపరి తరాలకు అందించడంలో పుస్తకాలు సహాయపడతాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రాచీనమైంది, ఎంతో సుసంపన్నమైంది. అసాధారణమైన సాహిత్య, సృజనాత్మక, విస్తృతంగా, అద్భుతంగా అభివృద్ధి చెందిన స్వదేశీయ జ్ఞాన వ్యవస్థలు, ఉన్నత తత్వశాస్త్రాలు మొదలైనవి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్ప విషయం ఏమిటంటే, నేను పేర్కొన్న అన్ని అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నాగరికతలు పుట్టకముందే భారతదేశంలో
చాలా అభివృద్ధి చెందాయి. మన పూర్వీకులు పుస్తకాలను సంరక్షించుకోవటం వల్ల భారతీయ జ్ఞానం మరియు తత్వశాస్త్రం, ఇతర సంస్కృతులు మరియు నాగరికతలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వివిధ దేశాల్లో భారతీయ వారసత్వం యొక్క గొప్పతనాన్ని పుస్తకాలు ప్రచారం చేయగలుగుతున్నాయి. మన జీవితాలను మెరుగుపరచడంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుస్తకాలను మనం విస్తృతంగా చదువుతున్నామా అన్న ఒక అంశం నేడు మనందరినీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చాలా విషయాల వాటి గురించి చెప్పారు. టీవీ లేదా సినిమా లేదా సోషల్ మీడియా లేదా ఏదైనా ఇతరమైన ఆడియో విజువల్ మీడియా వల్ల మనం పుస్తకాలను శ్రద్ధగా చదవలేకపోతున్నాం. ఈ పరిస్థితి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాపురించింది. ముఖ్యంగా యువకుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కానీ భారతదేశంలోని అనేక భాషల్లో చిన్నపిల్లల్లో కన్నా పెద్దల్లో ముఖ్యంగా ఈ బుక్స్ మరియు ఆడియో పుస్తకాలు అందుబాటుతో చదవటం పెరుగుతోంది అనే విషయం కూడా గమనించాల్సిన వాస్తవం. కానీ పిల్లల్లో, టీనేజర్స్లో పుస్తకాలు చదివే అలవాటు రోజు రోజుకి తగ్గిపోతుంది. పిల్లలకు పుస్తకాలను చదవటానికి వారి ఆసక్తిని మళ్ళీ పెంచే సరైన వినోదాత్మకమైన రచనలతో ఉన్న పుస్తకాలను అందించడానికి కేవలం సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు ప్రయత్నించాలి. ఆ దిశగా ఎంతో కృషి చేయాలని నేను భావిస్తున్నాను. సమాజంలోని విద్యావేత్తలు మరియు ప్రచురణకర్తల దృష్టికోణం నుండి ఆలోచిస్తే ఇది చాలా ముఖ్యమైనది. ప్రచురణకర్తల గురించి మాట్లాడితే భారతీయ భాషల్లో ప్రచురణ సంస్థల పరిస్థితి అంత గొప్పగా లేదనే చెప్పాలి. కొన్ని భాషల్లో ప్రచురణకర్తలు విస్తృతంగా పుస్తకాలను ప్రచురిస్తుంటే మరికొన్ని భాషల్లో అది ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఈ 35వ విజయవాడ పుస్తక మహోత్సవానికి గ్రంథాలయాల కోసం ఉద్యమాన్ని ప్రారంభిద్దాం అనే ఇతివృత్తాన్ని స్వీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. జ్ఞానంతో కూడిన సమాజాల సృష్టిలో గ్రంథాలయాలు చాలా ముఖ్యమైనవి. అది మన నాగేశ్వరరావు గారు ఈ విషయం చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు నెలకొల్పడంతో ఇది సరిపోదు. గ్రామీణ గ్రంథాలయాలపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి గ్రామంలో నిజమైన గ్రామీణ గ్రంథాలయం ఉన్న రోజున మనం మనల్ని ప్రగతిశీల సమాజం అనిపించుకోగలుగుతాం. ఈరోజు మనకున్న గుణాంకాలు మండల స్థాయి మరియు జిల్లా పరిషత్ గ్రంథాలయాల ఉనికిని చూపవచ్చు. కానీ ఆ ప్రదేశాలను వివిధ వైవిధ్యభరితమైన అంశాల్లో ఉన్న పుస్తకాలతో సమృద్ధి చేయాలి. ఆ తర్వాత ఇదే విధానాన్ని వివిధ గ్రామాల్లో కూడా పునరావృతం చేయాలి. పేరుకు మాత్రమే ఉన్న గ్రంథాలయాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. ఇది చెప్పడం సులభం, కానీ ఆచరించడం కష్టమని నాకు తెలుసు. కానీ ప్రస్తుత సమయానికి అనుగుణంగా మనం అన్ని గ్రామాల్లో చిన్న చిన్న జ్ఞాన సమాజాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి. సంఖ్యాపరంగా గ్రంథాలయాలు బాగానే ఉన్నాయి, కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ప్రతి వ్యక్తిలో జ్ఞాన జ్వాలను ప్రేరేపించేవి అయినప్పటికీ పుస్తక దుకాణాలు మరియు ఇటువంటి పుస్తక ప్రదర్శనలు వ్యక్తులు జ్ఞాన తృష్ణను తీర్చిదిద్దడానికి, వివిధ విషయాల్లో మరింత విషయ వస్తువును అందించడానికి ఎంతో ఉపకరిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. గత 10 సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువగా నేను భారతదేశంలోని వివిధ నగరాలు అలాగే పట్టణాల్లో కలవరు పెట్టే పరిస్థితులను చూస్తున్నాను. ప్రతిసారి నేను ఒక నగరానికి వెళ్ళి వచ్చినప్పుడు 1-2 పుస్తక దుకాణాలు మూతపడటం నేను నిరంతరం చూస్తూ ఉంటున్నాను. దానికి వాణిజ్య కారణాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వాణిజ్య కారణాల కంటే ఎక్కువగా కావాల్సిన ముద్రిత పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. కాబట్టి ఆసక్తితో నేను ఎలక్ట్రానిక్ పుస్తకాల మార్కెట్ను పరిశీలించినప్పుడు అది కూడా ఆశించినంత మేర లేదనే చెప్పాలి. ఈ పరిస్థితి కలవరపెట్టే విషయం, ఎందుకంటే భారతదేశంలోని ప్రతి భాషలో మీరందరూ పవన్ కళ్యాణ్ గారు వినాలని కోరుకుంటున్నారు. ఓకే, విజయవాడ బుక్ ఫెస్టివల్ వారు నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు.